హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అంటే ఇంకా అర్థం చేసుకోవాలి ఫేవర్ యానిమల్స్ అని. సో నా పేరుతో వచ్చేసింది. సో ఇక్కడ మన ఫిషెస్, మన టార్టాయిస్ ఉంటుంది. మీకు అసలైన విషయం వీటి గురించి చెప్పాలి. ముందు మన టార్టాయిస్కి టబ్ ఇదే అనమాట. ఈ చిన్న దాంట్లోనే ఉంటుండే. దానివల్ల మేమేం చేసినామంటే, అంటే ముందర పెద్ద టార్టాయిస్ ఉంది కదా, అది అక్కడ ఉంటుండే. ఈ చిన్న టార్టాయిస్ హ్యాండ్ ఉంటుండే. ఎందుకంటే ఆ రెండింటిని ఎన్నో మిక్స్ చేయలేమంటే లాస్ట్ టైం ఈ పెద్ద టార్టాయిస్ ఇంకా అదే ఒక్కదే ఇట్లా ఉందాం అనుకుంటుంది. సో అందుకనే ముందు ఒక టార్టాయిస్ని చంపేసింది. సో దానివల్ల ఇంకో టార్టాయిస్ని చంపేద్దని గీరింది. జస్ట్ ఒక సైడ్ ఇట్లా దెబ్బ తాకింది. సో ఇది చూసుకొచ్చింది. అసలు ఎట్లుందో కనిపిస్తుందో బ్రల్గా అనిపించచ్చు. సో పైన నుంచి చూపిస్తా, కనిపిస్తుంది కదా. ఆ పెద్దది పెరుగుతూనే ఉంది, అది పెరుగుతుంది మంచిగానే. సో ఒక పెద్దది వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు కూడా లేదు. సంవత్సరాలు ఉండొచ్చు, అంత పెద్దదైంది. కెమెరాలో అట్లా అనిపిస్తుంది, కానీ రియల్ లైఫ్లో వచ్చేస్తే ఇంకా అందరికీ హ్యాపీ దివాళీకి ఇవ్వున్నాయి. ఇంకా కొన్ని మేము లాస్ట్ టైం కాల్చేసుకున్నాం. మేము నిన్న నుంచి మా అమ్మమ్మ ఇంటి నుంచి వచ్చేసినాం అనమాట. అంటే ఈరోజు వచ్చినాం. దీనికి ఫుడ్ వేయడం మర్చిపోయినాం, అందుకనే రాగానే మా పాప వేసేసాను. సో వీటికి నేనే తినేసిన. సో నేను టార్టాయిస్కి ఏం ఫీడ్ చేస్తాను అంటే, టార్టాయిస్కి నార్మల్గా నేను ఇవే ఫీడ్ చేస్తాను. ఈ ఫుడ్ ఏమంటారో తెలియదు, ఇవి ఫీడ్ చేస్తా. ఇట్లా ఫీడ్ చేస్తే ఇంత బాగుంది. ఇది ఫేక్ టార్టాయిస్ అండ్ ఇది ఫిషెస్కి ఫీడ్ చేస్తాం అనమాట. అంటే టార్టాయిస్కి కూడా ఫీడ్ చేస్తుంది ఒక్కొక్కసారి. టార్టాయిస్కి అంటే ఇవి టార్టాయిస్ ఫుడ్స్ అనమాట. అంటే ఫిషెస్వి, అంటే ఎట్లా చెప్పాలంటే ఇవి ఫిషెస్వి. ఇప్పుడున్న ఫుడ్ ఫిష్ది, కానీ ఆ ఫిష్ ఒక ప్యాకెట్లు ఇస్తాం. మీకు కూడా తెలుసు, రెడ్ కలర్. కానీ ఇంతకుముందు ఈ డబ్బాలో ఇంకో చూడండి ఇవి ఉంటుండే, ఈ వామ్స్ ఇవి ఉంటుండే, అవి ఉంటుండే. సో దానివల్ల అవి అయిపోయినాయి. అందుకని టార్టాయిస్ అవి తింటుంది, ఇవి తింటుంది. అందుకని ఏదైనా ఒక్కటే ఫీడ్ చేస్తాం. మెయిన్గా ఫిషెస్పై ఫీడ్ చేస్తాం. అది చూసుకోవచ్చు, దానికి అన్నీ ఎట్లా ఎర్రగా ఉన్నాయి. సో ఇక్కడ ఇట్లా ఆ బేబీ అనమాట, ఒక బేబీ పుట్టింది. పుట్టగానే అంటే ఏదైతే బేబీ పెట్టిందో ఆ చేప చచ్చిపోయింది. మూలి అది చచ్చిపోయింది. ఇది పెట్టింది. ఇది పెట్టినప్పటి నుంచి ఈ ట్యాంక్లోనే ఉంటుండే. ఈ ట్యాంక్లో 2 యాపిల్స్ మిల్స్ ఇంకా అది ఉంటుండే మూలి. పెద్ద ట్యాంక్ ఇచ్చేసినాము, అంటే మళ్ళీ తెస్తారు, అది మంచిగా అవుతుంది. సో చూసుకోవచ్చు సో ఇంకా బయట అనుకుంటున్నాను. ఇంకా ఏం చేయాలంటే మీకు చూపిలేగా మన చింటూ బాయ్ని. చూడండి చింటూ బాయ్ పక్కసారి మన చింటూ బాయ్ అన్నమాట. ఇంకో ఇక్కడ ఒక చిన్న బండి. సో ఇంకా అది ఫ్రెండ్స్, స్టూడియో. బాయ్ బాయ్.